హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్స్ ఆఫ్ గుంటగల్. ఈ రోజు అయితే మనం కసాపురం రావడం జరిగింది. గత కొద్ది రోజులుగా బయట ఒక టాక్ నడుస్తుంది. ఈ నెల 28వ తేదీ నుంచి గుడి బంద్ చేస్తారు. దాని తర్వాత ఒక 6 నెలలు అసలు ఓపెన్ లో ఉండదు, దర్శనం ఉండదు అనుకుంటున్నారు. అందుకే ఈవోసారి ఈ రోజు నన్ను పిలిపించినారు. ఏం మాట్లాడతారో ఆయన మాటలో నుంచే ఇందాం. అందరికి నమస్కారం అండి. నేను మేడేపల్లి విజయరాజు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ అండి. ప్రస్తుతం శ్రీ నెట్టకంటి ఆంజనేయ స్వామి దేవస్థానం కసాపురం గ్రామం, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లా కార్యనిర్వహణాధికారిగా గత 6 నెలలుగా పనిచేస్తున్నానండి. ఈ దేవాలయం రాష్ట్రంలోని 22 సుప్రసిద్ధ దేవాలయాలతో పాటు ఒక ప్రముఖ క్షేత్రంగా ఉంటూ ఏకైక ఆంజనేయ స్వామి క్షేత్రంగా ఉంటుంది. ఈ దేవస్థానం సుమారు 15వ శతాబ్దంలో నిర్మాణం కాబడినప్పటికీ గత 40 సంవత్సరాల క్రితం గారమట్టితో చేసిన ఈ దేవాలయం గుంతలు పడి పునర్నిర్మాణం చేయాలని మా వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పండితులు, కసాపురం గ్రామస్తులు అందరూ డిపార్ట్మెంట్ చెప్పిన మేరకు డిపార్ట్మెంట్ ఇంజనీర్ల చేత ప్లాన్ ఎస్టిమేట్ వేసి ప్రజెంట్ వర్క్ జరుగుతుందండి. రాజు దేవాలయంతో పాటు మహామండపం, అనువేటి మండపం కూడా నిర్మాణం చేస్తున్నాం. ఈ నిర్మాణం సంబంధించి మేము చిన్నజీయర్ స్వామి వారు, అలాగే తిరుమల తిరుపతి పాంచరాత్ర వైదిక కమిటీ వాళ్ళు చెప్పిన మేరకు జూన్ 27 ఉదయం 7:40 ముహూర్తం పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం బదులు ఆ రోజు రాతితో దేవాలయం ఉంటుంది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి 3 నెలల పాటు బాలాలయం ఏర్పాటు చేస్తున్నాం. రేపు ఉదయం అంటే శనివారం ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి ఇక్కడ ఈ దేవాలయంలో ప్రస్తుతం ఏం పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ కూడా స్వామివారి దారు శిల్పంతో తయారు చేయబడిన స్వామివారికి ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. 28 ఫిబ్రవరి నుంచి జూన్ 27 వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయండి. భక్తులకి ఏమి అపప్రదయం అనుకోవద్దండి. ఏం జరుగుతున్నాయో అన్ని పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారి మూలమూర్తి బదులు బాలాలయంలో ఏర్పాటు చేసిన దారుమూర్తితో దర్శనాలు, పూజలు, అభిషేకాలు, హోమాలు అన్ని కార్యక్రమాలు జరుగుతాయండి. ఈ కార్యక్రమాలన్నీ రేపు అనగా 28 నుంచి మొదలవుతాయి. 3 నెలల పాటు స్వామివారి మూలమూర్తిని దర్శనం ఉండదు. వారి బదులు ఏర్పాటు చేసిన దారుమూర్తికి దర్శనాది కార్యక్రమాలు ఉంటాయండి. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి యొక్క మూర్తిని దర్శనం చేసుకుని తమ ఎక్కడైతే ఏ శక్తితో స్వామివారు విరాజిల్లుతున్నారో అదే శక్తిని ఇక్కడ మా వేద పండితులు, అర్చకులు యాగాది కార్యక్రమాల ద్వారా దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. కాబట్టి ఇటు కార్యక్రమాల్లో అందరూ పాల్గొవాలని మనస్ఫూర్తిగా దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా తమను కోరుతున్నారు.